ఒకటవ దిన వృత్తాంతంలో 6. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారుల అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జయిలు. అమ్రాము కుమారుల అహారోను, మోషే కుమార్తె మిరియాము. అహారోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషువాను కనెను. అబీషువ బుక్కిని కనెను. బుక్కి ఉజ్జిని కనెను. ఉజ్జి జెరహ్యాను కనెను. జెరహ్యా మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్యా అహీటాబును కనెను. అహీటాబు సాదోకును కనెను. సాదోకు అహీమయస్సును కనెను. అహీమయస్సు అజర్యాను కనెను. అజర్యా యెహనానును కనెను. యెహనాను అజర్యాను కనెను. అతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా అహీటాబును కనెను. అహీటాబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్యా సెరాయాను కనెను. సెరయా యెహోజాదోకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాను చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్హాను, కహాతు, మొరారి. గెర్హాను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారుల అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహాలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్హేను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యాహాతు. యాహాతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు ఏయాకిరయి. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనదాబు. వీని కుమారుడు కోరాహు. కోరాహు కుమారుడు అసీరు. అసీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసోపు. ఎబ్యాసాపు కుమారుడు అసీరు. అసీరు కుమారుడు తాహాతు. తాహాతు కుమారుడు ఉరియేలు. ఉరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షాబూలు. ఎల్కానా కుమారుడు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహాతు. నహాతు కుమారుడు ఎలియాబు. ఎలియాబు కుమారుడు యరోహాము. యరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారుడు జ్యేష్ఠుడగు వష్నియు, అబీయాయు. మెరారి కుమారులలో ఒకడు మహాలి. మహాలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమ్మి. షిమ్మి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గియా. హగ్గియా కుమారుడు ఆసాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుచుండిరి. ఈ ప్రకారం తమ కుమారులలో కలిసి కనిపెట్టు వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హెమాను. అతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలియేలునకు పుట్టెను. ఎలియేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహాతునకు పుట్టెను. మహాతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా కహాతునకు పుట్టెను. కహాతు అసీరునకు పుట్టెను. అసీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను. కోరాహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవికి పుట్టెను. లేవి ఇజ్రాయేలునకు పుట్టెను. హేమాను కుమారుడైన ఆసాపు అతని కుడి పక్కన నిల్చువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమ్యా కుమారుడు. షిమ్యా మికాయేలు కుమారుడు. మికాయేలు బయెసెయా కుమారుడు. బయెసెయా మిల్కియా కుమారుడు. మల్కియా ఎత్ని కుమారుడు. ఎత్ని జెరహు కుమారుడు. జెరహు ఆదాయా కుమారుడు. ఆదాయా ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమి కుమారుడు. షిమి యాహాతు కుమారుడు. యాహాతు గెర్హాను కుమారుడు. గెర్షోను లేవి కుమారుడు.
మెరీయులు ఎడమ పక్క నిలిచేవారు వారిలో. ఏతాను కిషి కుమారుడు, కిషి అబ్బీ కుమారుడు, అబ్బీ మల్కుకు కుమారుడు, మల్కాకు హషబ్య కుమారుడు, హషబ్య అమజ్య కుమారుడు, అమజ్య హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బాని కుమారుడు, బాని షమ్మేరు కుమారుడు, షమ్మేరు మహాలి కుమారుడు, మహాలి ముషి కుమారుడు, ముషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలములలో సంబంధించిన పకలమైన పనులను నిర్ణయించిరి. అయితే అహరోను అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయించు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచూ ఉండవలెననియు దేవుని కుమారుడైన మోషే ఆజ్ఞాపించినంతటి చొప్పున ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అని ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు, ఫినెహాసు కుమారుడు అబీషువా కుమారుడు బుక్కి కుమారుడు ఉజ్జి కుమారుడు జెరహ్యా కుమారుడు మెరయోతు కుమారుడు అమర్యా కుమారుడు అహిటాబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారకు కహాతీలకు వంతువారు. వారి కుటుంబంలో పొలిమేరల్లో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పరిచిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలో హెబ్రోను దాని చుట్టూ ఉన్న యువ గ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఈ పట్టణపు పొలములను దాని గ్రామస్తులను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారు ఇచ్చిన పట్టణములు ఏవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎస్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్ర స్థానంలోని గెబా దాని గ్రామములు, అల్లెమేతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానంలో నుండి, దాను అర్ధ గోత్ర స్థానంలో నుండి, మనుష్య అర్ధ గోత్ర స్థానంలో నుండి చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్ర స్థలంలో నుండి, అషోరు గోత్ర స్థానంలో నుండి, నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి, బాషాను నందుండు మనషే గోత్ర స్థానంలో నుండి 13 పట్టణములు ఇయ్యబడిన. మొరోరీయులకు వారి వంశంలో చొప్పున రూబేను గోత్ర స్థానంలో నుండి, గాదు స్థానంలో నుండి, జెబూలూను గోత్ర స్థానంలో నుండి చీటి చేత 12 పట్టణములు ఇయ్యబడిను. ఈ ప్రకారము ఇశ్రాయేలులకు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదా వారి గోత్ర స్థానంలో నుండి, షిమ్యానీయుల గోత్ర స్థానంలో నుండి, బెన్యామీయుల గోత్ర స్థానంలో నుండి పేరుగా చెప్పబడిన ఈ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరిని ఎఫ్రాయిము గోత్రంలో పొలిమేర పట్టణములను కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతంలో షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, ఎక్కేమాయుయామును దాని గ్రామములను, బెత్హోరును దాని గ్రామములను, అయ్యాలోను దాని గ్రామములను, గత్రిమ్మోమును దాని గ్రామములను వారికి ఇవ్వబడెను. మరియు మనుష్య అర్ధగోత్ర స్థానంలో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీలను ఇచ్చిరి. గెర్షమీయులకు మనుష్య అర్ధగోత్ర వంశ స్థానంలో నుండి బాషాను, నందలి, గోలాను దాని గ్రామములు, అష్టారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్ర స్థానంలో నుండి కేదేషు దాని గ్రామములు, దాబేరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్ర స్థానంలో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి గలీలయలో ఉన్న కేదేషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిరియతాయిము దాని గ్రామములు ఇవ్వబడెను. మరియు మొరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్ర స్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరికోకు అవల యోర్దానునకు తూర్పుగా ఉండు రూబెను
గోత్ర స్థానంలో నుండి అరణ్యములోనికి బేసరు దాని గ్రామంలో, యహాజాయు దాని గ్రామంలో, కెదేమోతు దాని గ్రామంలో, మెఫాతు దాని గ్రామంలో, గాదు గోత్ర స్థానంలో, గిలాదు అందరి, రామోతు దాని గ్రామంలో, మహానయీము దాని గ్రామంలో, హెష్బోను దాని గ్రామంలో, ఎజెరు దాని గ్రామంలో ఇవ్వబడెను.